ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 23 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. వ్యాఖ్యానాంశం: మీకు సమాధానము కలుగునుగాక. వ్యాఖ్యానాంశం: మీకు సమాధానము కలుగునుగాక. వ్యాఖ్యానం: పునరుత్థాన దినపు సాయంకాలము శిష్యులందరూ మేడగది తలుపు గడియ వేసుకొని లోపల సమావేశమయ్యారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అందరి కళ్ళు ఆయన వైపు తిరగగా ఆయన ఈ ఆశీర్వాదకరమైన మాటలతో వారిని పలకరించాడు. ఈ మాటలు ఇంతకు మునుపెన్నడూ చెప్పబడలేదు. శిలువ మీద ఆయన తన రక్తాన్ని చిందించిన దాని ఫలితంగా ఇప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని పలికాడు. ఆ మీదట తన మాటలను ధృవీకరించటానికి ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపించాడు. ఆయన పలికిన సమాధానము గాయపడిన ఆయన చేతులలో నుండి, ఆయన ప్రక్కలో నుండి ప్రవహించిన రక్తం వలన కలిగింది. ఆయన సమాధానమును స్థాపించిన తర్వాత ఇప్పుడు మృతులలో నుండి లేచిన వెంటనే వారికి సమాధానమును ప్రకటించాడు. ఆయన చుట్టూ చేరి ఉన్న వారికి దేవుని ప్రేమను తెలియచేయటంలో ప్రభు అయిన యేసు చూపిన కృప కంటే మధురమైన ఆశీర్వాదం మరేదైనా ఉందా? ఆయన చుట్టూ చేరి వచ్చిన వీరందరూ బలహీనులు, జ్ఞానహీనులు, వెనుకదీసేవారు, సందేహించువారు, ఏదీ సరిగా గ్రహించలేనివారు. యేసుక్రీస్తు శిలువ మీద తన రక్తం చిందించి సంపాదించిన ఈ సమాధానమును వారు గ్రహించి ఆనందించున్నట్లు చేయటానికి ఇటువంటి గుణగణాలు కలిగిన వీరితో ఆయన ఎంతగా శ్రమపడి ఉంటాడో. మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పగానే శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. సందేహాలు కలిగిన నీవు ఇప్పుడు ఆ మేడగదిలోని ఈ చిన్న గుంపుతో ఉన్నట్లు నీవు ఊహించుకో. మధ్యలో నిలబడి ఉన్న యేసుపై దృష్టి పెట్టి మీకు సమాధానము కలుగునుగాక అని నిశ్చయతతో ఆయన చెప్పిన మాటలను వినండి. అలాంటి వారందరికీ ఇప్పుడు కూడా ఆయన పలికే మాటలు ఇవే. విశ్వసించు వారందరికీ ఆ చేతులు, ఆ ప్రక్క తెలియజేసేది ఆశీర్వాదకరమైన సమాధాన సందేశమే. యేసు సమాధానమును ఏర్పరిచాడు, ఇప్పుడు దానిని బోధిస్తున్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. ప్రభువును చూచినప్పుడు శిష్యులు సంతోషించారు. ఆశీర్వాదకరమైన ఆయన వాక్యాన్ని విశ్వసించే వారికి ఆనందం ఉంది. ఆహా, ఎంత ఆనందం! దేవుని సన్నిధిలో ఆనందం. విస్పష్టమైన వెలుగులో ఆయన ప్రేమ, నీతి ద్వారా కృప పాలించే చోట యేసు రక్తం ద్వారా దగ్గరకు వచ్చిన వారిలో దైవిక ప్రేమ ఆనందిస్తుంది. సహోదరుడు ఏహెచ్ రూల్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.